లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. శిలంబరాసన్, టిఆర్, జయం రవి, జోజో జార్జ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ను ఎదుర్కొంటోంది మూవీ. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది కన్నడ భాషాభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరపు న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదించారు. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ను తప్పుపట్టింది. భాష పుట్టుపూర్వోత్తరాల గురించి వ్యాఖ్యానించటానికి కమల్ హాసన్ ఏవైనా చరిత్రకారుడా లేక భాషోద్యమకారుడా అని నిలదీసింది. కోట్లాది మంది కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం ఎంతమాత్రం సబబు కాదని, దీన్ని సమర్థించలేమని తేల్చి చెప్పింది. ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, సినిమా ప్రదర్శనకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇస్తే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అది అదనపు భారమవుతుందని హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయటం కాదని పేర్కొన్నారు. ఈ వివాదం సమసిపోవాలనుకుంటే కమల్ హాసన్ ఒక్క క్షమాపణ చెబితే సరిపోతుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. క్షమాపణ చెప్పనప్పుడు కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. క్షమాపణ చెబితే ఏ సమస్య ఉండదని వ్యాఖ్యానించారు. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు. చట్ట ప్రకారం అవసరమైన విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని, ఈలోగా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా లేదా అనే దానిపై వివరణ ఇవ్వాలని న్యాయవాది ధ్యాన్ చిన్నప్పను ఆదేశించింది.